ఇప్పుడు ఇందాక చెప్పాను, మాటతో మంత్ర ప్రయోగం జరిగింది, చూపుతో జరిగింది, తర్వాత క్రియలతో కొన్ని ప్రయోగాలు చేసుకున్నారు. ఇట్లా 3-4 రకాలు చెప్పాను నేను మీకు. వీటన్నిటికీ మాట లేదు, చూపు లేదు, ఏమీ లేదు. అంతరంగములో, ఆలోచన ప్రపంచంలో ఒక అతీతమైన దాన్ని నమ్ముట, దేవుణ్ణి నమ్ముట, దేవుని శక్తిని నమ్ముట, దేవుని కార్యాలను నమ్ముట అనే దాన్ని, ఒక్కదాన్ని ఆంతర్యములో కలిగి ఉన్నందున ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న పరిస్థితులన్నిటిని కూడా ప్రభావితం చేయగలిగారు భక్తులు. వాళ్ళ ఎదుట ఇన్ని తిప్పలు పడి ఫీట్లు ఫాట్లు చేసినటువంటి మాంత్రికులు సైతం బెబ్బే అయిపోయారు మొత్తం. చివరికి వాళ్ళు సైతం వచ్చి వరుస పెట్టి బాప్తిస్మాలు పొందారు. విశ్వాసం. చెరువుగట్టు మీద పోతా ఉంది ఒక స్త్రీ, సువార్థికురాలు. పొద్దుపోయింది. ఆ గ్రామం ఈ గ్రామం 2 గ్రామాల మధ్య చెరువు. ఈ 2 గ్రామాలు 6 దాటితే పోవటు. ఎందుకంటే అందరి కనుల ఎదుట అందరు ఎరిగిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు అక్కడ. భయం, ఎవడెళ్ళాలన్న భయం. ఈమె వేరే ప్రాంతం నుంచి వచ్చింది, సువార్త చెప్పుకుంటూ తిరుగుతూ ఉంది. ఆ పై గ్రామానికి వెళ్ళాలి. పగటి వేళ ఈ గ్రామంలో ప్రకటించింది. సాయంత్రం 6 దాటినాక పనులకు పోయిన వాళ్ళు ఇళ్ళకు వస్తారు కాబట్టి ఆ గ్రామంలో ప్రకటించాలి యేసయ్యని గురించి అని ఆ గ్రామానికి దారి అడిగింది. చెప్పడానికి వాళ్ళు ఆలోచించారు, ఏమ్మా నువ్వు ఆడ మనిషివి, అక్కడ దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు, మంత్రగాడు, చాలామందిని వాడు దెబ్బతీశాడు, వాడంటే 2 ఊళ్ళకి భయం, ఇప్పుడు ఖచ్చితంగా వాడు ఉండే టైం ఇది, మేమే పోము, పురుషులం, ఆడ మనిషికి పోతానంటున్నా, మంచిది కాదు, వద్దులే, ఈ రాత్రి ఇక్కడ ఉండి పగటి వెళ్ళబోమన్నారు. భలే పని, నాకు అట్లాంటిది ఏం లేదండి. ఇంకా వేరే సమస్యలు ఏమన్నా చెబితే ఏమన్నా అది ఏమన్నా, కానీ మంత్ర ప్రయోగం, దుష్టశక్తులు, మాంత్రికుడు అంటే లెక్క చేయను, నేను వెళ్తాను. నేను మొండికి తిరిగి వెళ్తాను. దారి చెప్పారు, బయలుదేరింది. హాయిగా యేసయ్య గురించి పాటలు పాడుకుంటా, స్తోత్రాలు చెప్పుకుంటా, దేవుని మయంపరుచుకుంటా పోయింది. వాళ్ళు అన్నది నిజమే. వాడు కరెక్ట్గా చెరువుకి, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యన చెరువు, ఆ పొద్దు గుంకే సమయంలో వాడు ఆ ముగ్గు గిగ్గు వేసుకొని వాడి పాటలు ఏదో వాడు పడుతున్నాడు అక్కడ ఒక్కడే. వాడు ప్రయోగం వాడు చేస్తున్నాడు. కరెక్ట్గా పోయింది. వాడు అడు తిరిగి చెరువుకి వెళ్ళి తిరిగి వాడు తతంగా వాడు చేస్తున్నాడు. వాడి వీపుల మీద నిలబడింది, వెనక కట్ట మీద నిలబడి అన్నా అన్నాడు. వాడికి భంగమైంది, తిరిగాడు. చాలా దూరం నుంచి నడిచి వస్తున్నా, కొంచెం నీళ్ళు అవుతుంది, కాస్త మంచి నీళ్ళు అన్నా అంది. ఎవరిని? వాడు కనపడితేనే పరారు జనం, అట్లా వాడిని నీళ్ళు అడుగుతా. వాడు చూసి ఎగదిగా చూసి నీళ్లు కావాలా అన్న. అవునన్నా నీళ్లు కావాలి, ఎటువంటి చెరువు దగ్గరలోనే ఉన్న కాస్త నీళ్ళు అన్న. వాడి దగ్గర ఉన్న మూకిడు ఉంటుందిగా మట్టి పాత్రలో, ఆ పాత్ర తీసుకొని చెరువులో నీళ్లు ముంచి వాడు తతంగం చేశాడు, ఏదో వాడు ప్రయోగం వాడు చేసి తెచ్చి ఆ నీళ్ళు నా చేతికి ఇచ్చాడు. చాలా వందనాలన్నా, దేవుడే ఉంచండి నేను ఇక్కడ, దేవుని స్తోత్రం, దప్పికవుతుంది అన్న. తాగు అన్నాడు. తీసుకుంది. యేసయ్యా నీకు స్తోత్రం, నీ బిడ్డ ప్రేమతో ఇచ్చాడు, ఇందులో ఏ దోషం లేకుండా దూరపరచును ఆయన, యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేనని తాగేసి, తాగి ప్రశాంతంగా వాడి మూగుడు వాడి చేతికి ఇచ్చి, చాలా వందనాలన్నా, బయలుదేరుతానన్నా అని వెళ్ళిపోయి కనుచూపు మేర చూస్తానే ఉన్నాడు. పోతా ఎక్కడన్నా ధన్మని పడిపోయిద్దని, పడిపోయింది ఏం లేదు. యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువవదు, నాకు ఏమీ అనుకుంటా పోతా. వాడికి డౌట్ వచ్చింది. ఏం డౌట్ తెలుసా? బహుశా నాకంటే విద్యలో పనిమంతురాలు అయి ఉంటుంది, పై మెట్లో ఉన్నట్టుంది.
నేను చేసిన ప్రయోగం ఆ మనిషి మీద పారలేదంటే నాకంటే ఎక్కువ శక్తివంతమైన మాంత్రికురాలు అయి ఉంటుంది అనుకున్నాడు వాడు. ఆ మనిషి పోయి మళ్ళీ వచ్చిందాక ఆడే కూర్చున్నాడు వాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అన్న వందనాలన్న, అమ్మ ఒక మాట, మొత్తానికి గొప్పదానివి, ఇందుకు నువ్వు ఏ శక్తులను ఆవాహనం చేస్తున్నావు అన్నాడు. ఏ శక్తులను ఆవాహనం చేస్తున్నావు అన్నాడు. శక్తులు ఏందో ఆవాహనం ఏందో నాకేం తెలుసు అన్నా అని. లేదు లేదు కాదులే అమ్మ చెప్పు, నేను నీకు శిష్యుడిగా ఉంటాను చెప్పు అన్నాడు. నువ్వు నా గురువు లాంటి దానివి, నాకు మించిన దాన్ని అర్థమైందిలే నాకు, నేను నీకు శిష్యుడిగా ఉంటాను చెప్పి ఏ శక్తులను ఆవాహనం చేస్తాను అన్నాడు. శక్తులు లేదు, ఆవాహన లేదు, ఏం లేదన్నా, నేను నమ్మినవాడు నజరేయుడగు యేసు, ఆయన నామమందలి విశ్వాసం ఉంచినచో ఇక ఏ శక్తి నిలువజాలదు. అది అన్ని శక్తులకు అతీతమైన వాడు, శక్తులన్నిటి మీద అధికారం పొందినవాడు నజరేయుడగు యేసు. ఆ నామమే, ఆయన యందలి విశ్వాసమే నేను కలిగి ఉంది. నాకు తెలుసన్నా నువ్వు దానికి ఏదో చేస్తున్నావు తెలుసు నాకు, కానీ నీ నోట మంత్రం ఉంటే నా గుండెలో నా దేవుని పట్ల, ఆయన బలం పట్ల విశ్వాసం ఉంది. సందేహం లేదు, విశ్వాసం ఉంది. నా దేవుని అందలి నాకున్న విశ్వాసపు శక్తి ముందు నీ మంత్రశక్తులు ఏవి కూడా నిలవకుండా వీగిపోయినాయి. అప్పుడు పోయి కాలుతో ఆ మూగుళ్ళని తన్ని ఆ ముగ్గు జరిపి ఆ తర్వాత అతను సువార్త వినటం జరిగింది. ఎందుకు ఈ మ్యాటర్ చెప్పానంటే ఇది ఒకటి కాదు, ఇలాంటివి కోకొల్లలో. కొంతమందికి ఈ మంత్రప్రయోగం అభ్యసించిన వారికి సువార్త ప్రకటించి నేను సైతం దేవుని కృపతో బాప్తిస్మాలు ఇచ్చా. వాస్తవంగా వాళ్ళ సాధన, వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ దీక్ష ముందు అసలు మనం ఎందుకు పనికిరాం. వాళ్ళ పోరాటంతో పోల్చుకుంటే, వాళ్ళ అధ్యయనం అభ్యాసంతో పోల్చుకుంటే మనం, వాళ్ళు ఎక్కడో ఇక్కడ ఉంటే మనం ఎక్కడ ఉంటాం. కానీ మనం ధరించుకున్నాం చూడు, మనం ఎవని యందు విశ్వాసం ఉంచాం అతడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. చేతబడి, చిల్లంగి, బాణామతి, ఉచ్చాటన, వశీకరణ, ఏ విధమైన మంత్ర ప్రయోగాలైనా యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారిని ఏమీ చేయలేవు. ఒక వెంట్రుకనైనా కదిలించాలి. ఇక యేసయ్య నామాన్ని నిర్లక్ష్యపరిచి పాపాన్ని ప్రేమించి నీకు నువ్వు వెళ్ళి దానికి అప్పగించుకుంటే అది వేరే సంగతి. కానీ యేసయ్య పాదాలను ఆశ్రయించి ఆయన యందలి విశ్వాసము అను శక్తిని నీవు కలిగి ఉన్నంత వరకు దయ్యాలన్నీ కట్టగట్టుకొని ఏకమై వచ్చిన నీ శిరము మీద ఉన్న శిరోజములలో ఒక్కటి దాన్ని నేను పెకలింపజాలవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణకుతున్నది. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది. వ్యాధుల బలము నిర్మూలమైనది. జయముందిడి నామమును నమ్మినప్పుడే, జయముందిడి నామము నమ్మినప్పుడే రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే నా జీవిత విజయం. పాడదాం. ఎగురుచున్నది విజయ పతాకం. ఆమేన్. యేసు రక్తమే నా జీవిత విజయం. దేవునికి మహిమ. ఇక విశ్వాసపు శక్తిని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మాంత్రికులకి సైతాన్ అన్ని వరాలు ఇస్తే మరి మనకేమి ఇచ్చాడు దేవుడు అన్నారు కదా. మనకి బోల్డని ఇచ్చాడులే. వాటన్నిటిలోనికి మొట్టమొదటిది విశ్వాసము.
ఈ విశ్వాసం దీని యొక్క ప్రభావం తక్కువైంది కాదు, దాని గురించి ఎక్కువ ధ్యానం చేయం. కానీ మీరు హెబ్రీ పత్రిక 11 మొత్తం కూడా జాగ్రత్తగా ధ్యానం చేస్తే, ఇంటికి పోయినాక ధ్యానం చేస్తే, ఇప్పుడు వద్దులే జస్ట్ చూసుకోండి, నాకెళ్ళి చూడండి, మన వాళ్ళు ఎమ్మటి ఇప్పుడే మొదలు పెడుతున్నారు. ఇంటికి పోయినాక ధ్యానం చేద్దరు. కానీ ఎలాంటి కార్యాలు వారు స్వతంత్రించుకోగలిగారు, ఎలాంటి అతీతమైన కార్యాలు సాధించగలిగారు అనేది ఆశ్చర్యం. 2 రథాలు అటు ఇటు తిరగగలిగేటువంటి గోడలు ఎరికో గోడలు. 2 రథాలు గోడ మీద అటు ఇటు తిరగగలిగేంత పెద్ద గోడలు అంటే వాటి వెడల్పు, ఎత్తు ఇక ఏ టైపులో ఉందో ఒక్కసారి ఊహించండి మీరు. సామాన్యంగా ఒక మోస్తరు బాంబులు కూడా గదలని గోడలై. అలాంటి గోడలు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీలు చేసినటువంటి స్తుతి ఆరాధన మూలమున నిలువున కుప్పగూలిపోయాయంటే మీరు ఇది ఏమని చెప్తారు? మీరు ఇది బల్యాలు, బరిసెలు, గడ్డపార్లు, చెలగపార్లు తీసుకొని తవ్వకాలు మొదలు పెట్టారా? ఏం లేదు, దేవుడు చెప్పినట్లు చేశారంతే. 7 మార్లు సంచరించండి, 7వ మారు అందరూ కలిసి స్తుతించండి అన్నాడు. 7 మార్లు దాని చుట్టూ సంచరించారు, 7వ మారు గట్టిగా స్తుతించారు, మొత్తం కూలిపోయినాయి. దీన్ని ఏ జాబితా లేద్దాం, ఏ తక్కువదా? వాళ్ళు ఉపయోగించింది ఏంది? స్తుతి. ఇంతకీ స్తుతిలో శక్తి ఉందా? వాళ్ళ వాయిస్లో పవర్ ఉందా? ఎందులో పవర్ ఉందంటే వారు స్తుతించినటువంటి ఆ స్తుతిని బట్టో లేకపోతే వారి స్వరములను బట్టో కాదు, కానీ దేవుని మాటను వాళ్ళు విశ్వసించారు. చూడు, అడ్డ ప్రశ్నలు లేకుండా. అట్లా కాదు, యెహోషువ గారు ఏం నాయకుడు అయ్యా నువ్వు? కాదు, తల ఒక గడ్డపార తీసుకుంటారా, తవ్వకాలు మొదలు పెట్టండిరా అని చెప్పకుండా ఏంది అందరు కలిసి ఒకసారి స్తుతిస్తే మొత్తం కూలిపోతాయంటే నువ్వు చెప్పటం మేము వింటాం, ఏందది అనకుండా ప్రభువు చెప్పాడు, అది జరుగుతుంది అంతే. ప్రభువుకు చెప్పాను, ప్రభు ఆమెను అన్నాడు, అది జరుగుతుంది అంతే. ఎట్లా జరుగుతుంది అంటే మళ్ళా నా విశ్వాసివి. జరుగుతుంది అంతే, ఆయన చెప్పాడు అంతే, అయితే అంతే. ఎట్లనన్నా జరిగిద్ది. ఎట్లా జరిగిద్ది అంటే ఆయన చేసుకుంటాడు. ఎట్లా జరిగిద్ది నీకెందుకు? జరిగిద్ది అంతే, నమ్మేసాయి. అది నమ్మారు వాళ్ళు. వారి స్వరాలో లేదా వాళ్ళ స్తుతో కాదు, కానీ దేవుని మాటను నమ్మి ఆయన చెప్పినట్టు వాళ్ళు చేశారు. చూడు, అక్కడ ఉత్పత్తి అయింది పవర్. ఎంత పవర్ అంటే ఎరికో గోడలు బలమైనటువంటి ప్రహరీలు నిట్ట నిలువున కుప్పలా కూలిపోయేంత శక్తి ఉత్పత్తి అయిపోయింది అక్కడ. ఈరోజు నీ జీవిత యాత్రలో, నీ ప్రయాణంలో ఎన్నెన్నో అవరోధాలు, ఇది అదే అని చెప్పని వీలు లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్టు, ఎవరి జీవితాలకు తగ్గ వాళ్ళకి అడ్డు ఉన్నాయి మార్గాల్లో. వాటన్నిటినీ కోల్చగలిగే ఒకే ఒక ఆయుధం నువ్వు సొంతంగా గడ్డపార, చెలగపారలు తీసుకొని ప్రయోగాలు మొదలు పెడితే కాదు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి స్తుతి కేక వేయి. నీ ఎదుట అవరోధంగా నిలిచినవన్నీ కుప్పలా కూలిపోయి నువ్వు ఎక్కి వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు. నీలో దేవుడు నింపి ఉంచినటువంటి విశ్వాసం అనే శక్తి ఉంది, దానికి కాస్త పని కల్పించమని చెప్తున్నాను ఈరోజు. నీలో దేవుడు నింపిన విశ్వాసం అనే శక్తి ఉంది, దాన్ని కొంచెం పని కల్పించమని చెప్తున్నాను నేను ఈరోజు. వాళ్ళు చూపు ద్వారానో వాక్కు ద్వారానో అయితే నీవు తలంపు ద్వారానే సమస్తమును ప్రభావితం చేయగలవు. ఇది గొప్ప సంగతి. దేని ద్వారా? తలంపు ద్వారా, తలంచుట ద్వారా, అంతే. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందానని నమ్మండి అన్నాడు. నమ్మిన ఎడల అవి మీకు దొరుకుతాయి అన్నాడు. నేను చెప్పానా? మార్కు సువార్త 11వ అధ్యాయంలో పెద్ద ఆయన చెప్పాడు, చూడండి. నేను చెప్పలా, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం అంట, చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేయున్నప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి,
అప్పుడు అవి మీకు కలుగును. దేవునికి మహిమ. అక్కడ కూర్చొని తడవకోసారి కేకలేస్తుందేమో, ఆమె ఘోరమైన సాక్ష్యం ఆమెది. ఇక్కడ వర్ణించి చెప్పడానికి వల్లపడదు, కానీ నేను సైతం ఆమె సైతం చెప్పుకోలేనంత ఘోరమైన సమస్య. ఏదో కేకలేసి పిచ్చిదల్లగా పడుతుంది, కానీ మంచి ముదురు అంటే తెలివి కలగా, తెలివి తగ్గుతుంది. ఇంకా ఆమె జీవితంలో దేవుడు చేసిన సాధ్యం స్పష్టంగా నా కళ్ళారా చూశాను. నేను ఘోరమైన స్థితిలో కనపడింది. నేను విన్నప్పుడు బెడ్ మీద నాకు శరీరకంగా మనిషిని చూస్తే ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ బతకని మనిషి. ఆమె దారుణమైన పరిస్థితి నేను వర్ణించి చెప్పలేను. పర్సనల్ భయంకరమైన ట్యూబులు పెట్టేసి ఉన్నాయి, ఆ బాడీ అంతా పైపులు పెట్టేసి ఉన్నాయి. ఘోరం. 2 చేతులు ఆమె మీద పెట్టి విశ్వాసంతో ఇదే ప్రార్థన చేసి ఆమెకు అదే చెప్పా, ఈ పైపులతో ఈ ఘోరమైన స్థితిలో ఇలా ఉన్నావు, దేవుడు నీలో విశ్వాసం అనే శక్తిని నింపున్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి నీవు నీ విశ్వాసపు తలంపులతో చూడు, ఇవన్నీ నీకు లేవు. వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. నువ్వు నార్మల్గా ఏ పైపులు లేకుండా పూర్తి ఫ్రీగా నువ్వు తిరుగుతున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడని ఇదే నమ్ము. నువ్వు అది నమ్మినట్లయితే నేను ప్రార్థన చేస్తానని అదే విశ్వాసం ఆమె కలిగి ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి నేను కూడా ప్రార్థన చేశాను. ఎక్కువ టైం తీసుకోవాలా, అనతి కాలంలోనే అప్పుడే దేవుని కార్యం ప్రారంభమైంది. ఒక 4-5-6-7 రోజుల కల్లా అన్నీ తీయబడి, అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి ఇది నేను ప్రార్థన చేసి కూడా ఒక 7-8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కాదు. ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారామని? ఎరిగిన వాళ్ళు ఉంటే చేయొత్తండి. ఆమె దారుణమైన స్థితిని చూసిన వాళ్ళు చేయొత్తండి. అదిగో అక్కడ ఒక తల్లి ఉంది, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అదిగో ఆనంద్, వీళ్ళందరూ చూశారు ఆమె స్థితిని. దారుణం, దారుణం. కానీ ప్రభువుని గట్టిగా నమ్మింది. దైవజనుడిగా నేను చెప్పిన మాటని పూర్తిగా విశ్వసించి ఒకటే సూత్రం చెప్పింది, నీ తలంపులలో మాంత్రికుడు దృష్టి ద్వారా, వాక్కు ద్వారా, మనకు దృష్టి వాక్కు కూడా కాదు, తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు. తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు. తలంచు 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 నేను బాగుపడి తిని అని తలంచు, స్వస్థత నొంది తిని అని తలంచు, నాకు ఏర్పరచబడిన ఇవన్నీ తీసివేయబడినవి అని తలంచు. విశ్వాసమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు, ఇద్దరం ఏకీభవిస్తున్నావు. ఖచ్చితంగా అవన్నీ తొలగింపబడి నువ్వు నార్మల్ కండిషన్లో తిరుగుతావు. ఇదే నమ్ము, ఇదే నమ్ము, ఇదే నమ్ము, అదే నమ్ము, అంతే. అదే చూడు, దానికి వేరుగా చూడవా. విశ్వాసం 2 రకాలు ఉంటుందండి. రోగిష్టివాడు, రోగంలో ఉన్నవాడు 2 రకాల విశ్వాసాలు కలిగి ఉండొచ్చు. బాగున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను నార్మల్ కండిషన్లో తిరుగుతున్నాను అనేది విశ్వసించవచ్చు. ఇప్పటికి ఇలాగ అయిపోయాను, తర్వాత ఇలాగ అయిపోతాను, తర్వాత ఇలాగ అయిపోతాను, ఇంకొద్ది రోజులకి ఇలా చేస్తాను అని కూడా విశ్వసించవచ్చు. అది విశ్వాసమే, ఇది విశ్వాసమే. మళ్ళీ చెప్పేదా? ఒకసారి సరిపోయిద్దా? మళ్ళీ చెబుతా. రోగము వచ్చిన ఒక వ్యక్తి, ఒక సమస్యను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి, ఆ సమస్య నుండి నాకు స్వస్థత కలిగింది, యేసు నామాన్ని బట్టి నాకు విడుదల కలిగింది, నేను దాని నుండి విడుదల పొందాను, నార్మల్ అయ్యాను, నేను క్యూర్ అయ్యాను, బాగున్నాను. ఎవరిని బట్టి? యేసును బట్టి. ఆయన గాయాల్లో స్వస్థత నాకు లభించింది, నేను విశ్వసిస్తున్నా, నేను అదే నమ్ముతున్నా, అదే చూస్తున్నా అని విశ్వాసాన్ని బట్టి ఆ విధమైన తలంపు ఒకడు కలిగి ఉండొచ్చు. అది విశ్వాసమే. లేదు, ఇప్పటికి ఇలాగ అయిపోయింది, వైద్యులు చేతులు ఎత్తేశారు, ప్రార్థనలు కూడా పనిచేయలేదు,
చాలామంది భక్తులు ప్రార్థన చేశారు, ఎంతమంది ప్రార్థన చేసినా పని చేయలేదు. ఇక ముందు చేసే ప్రార్థనలు కూడా పని చేయవు. ఇప్పటికీ రోజుకు 3 పూట్ల తినాల్సింది 1 పూట తింటున్నాను, ఇంకా 4-5 రోజులు పోయిందంటే ఆ 1 పూట కూడా ఆగిపోయిద్ది. ఆ తర్వాత ఇంకంతా గ్లూకోజ్ బాటిల్ ఎక్కుతాయి, ఆ తర్వాత అవి కూడా ఎక్కవు, ఆ తర్వాత ఇంకా రోజు రోజుకి కాలు చెయ్యి నోరు అన్నీ పడిపోతాయి, చివరికి సత్తా. ఇది కూడా తలంపే, ఇది కూడా ఒక విశ్వాసమే. నీవేది విశ్వసించుచున్నావు, నీవు నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అని యేసయ్య అన్న మాట మర్చిపోవద్దు. నీవేది నమ్ముచున్నావో అదే నీకు జరిగిద్ది అన్నాడు. నీ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగించింది, నీ విశ్వాసమే నేను నీట నడిపించింది, నీ అవిశ్వాసం లేక అల్ప విశ్వాసం నేను నీట ముంచింది అన్నాడు. కాబట్టి నువ్వు ఏది ఏర్పరచుకుంటున్నావు, శక్తి నీలోనే ఉంది. నెగిటివ్గా అల్లుకుంటూ పోయావంటే దాని ఫలితమే చూస్తూ పోతావు, పాజిటివ్గా అల్లుకుంటూ పోయావంటే అనుకూలమైన ఫలితాన్ని చూస్తావు. ఎందుకంటే ఆ కృప, ఆ పవర్, ఆ విశ్వాసం అనేటువంటి ఆ దినుసు ఏదైతే ఉందో అది నీలోనే పెట్టేశాడు ఆయన. దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తావో దాని ఫలితమే పొందుతావు నువ్వు.